హాయ్ బుజ్జి. అత్యాస ఫలితం అనే కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో రామన్న అనే రైతు ఉండేవాడు. తనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ చాలా గౌరవంగా జీవించేవాడు. ఒకసారి తను కుటుంబంతో సహా బంధువుల పెళ్లికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఏమీ మిగల్చకుండా మొత్తం దోచుకుపోయారు దొంగలు. ఆ సమయంలో ఏమి చేయాలో తోచక అయోమయంలో పడిపోయాడు రామన్న. ఇంతకుముందు అతన్ని సాయం పొందిన వాళ్ళంతా కలిసి కావలసిన సరుకులన్నీ కొనిపెట్టారు. మళ్ళీ రామన్న జీవితం గాడిన పడే వరకు జాగ్రత్తగా చూసుకున్నాడు. అదే ఊరిలో ఉండి ఇదంతా గమనించిన చిన్నయ్యకు దుర్బుద్ధి పుట్టింది. ఒకరోజు రాత్రి తన దగ్గరున్న సొమ్మునంతా ఒక మూటలో కట్టి పెరట్లో ఒక మూల పాతిపెట్టి వచ్చాడు. ఉదయాన్నే అయ్యో మా ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోయారు అంటూ గగ్గోలు పెట్టాడు. అయినా గ్రామస్తులెవరూ పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే అతను ఇంతకుముందు ఎవరికీ ఎలాంటి సహాయమూ చేయలేదు. పైగా ఎక్కువ వడ్డీకి డబ్బులిచ్చి జనాలను ఇబ్బంది పెట్టేవాడు. 2 రోజులు చూసి తనకు ఎవరూ సహాయం చేయాలని అర్థమయ్యాక తన గోతిలో పాతిపెట్టిన సొమ్ము తీసి బీరువాలో పెట్టుకుందామనుకున్నాడు. కానీ అక్కడ తవ్వి చూస్తే ఆ మూట కనిపించలేదు. చిన్నయ్య గుంతలో మూటను కప్పి పెట్టడం చూసిన దొంగలు దాన్ని అప్పుడే తమతో పాటు పట్టుకుపోయారు. ఇలా చిన్నయ్య పథకం పారక తన అత్యాశతో ఉన్న సొమ్మును పోగొట్టుకున్నాడు. కథ సమాప్తం. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం, నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు. అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు. తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు. దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండాగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు.
అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. దేవపురంలో రామయ్య సీతయ్య అనే మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కలిసి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు. కానీ కొన్ని రోజులకు వాళ్లకు ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకలేదు. అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్ళారిద్దరు. అక్కడ పని దొరక్కపోవడంతో నిరాశగా మళ్ళీ ఇంటి బాట పట్టారు. నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఓ బండరాయి మీద కూర్చున్నారు. అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్లకు, మీరు చాలా అదృష్టవంతులు, నేను వరాలిచ్చే బండరాయిని, నా మీద కూర్చుని ఏ కోరిక కోరుకున్నా, మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది. కానీ ఇక్కడ కూర్చుని మీరు కోరుకున్న 3 కోరికలు మాత్రమే తీరుస్తాను, మీకు నచ్చింది కోరుకోండి అని మాటలు వినిపించాయి. ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందించారు. వెంటనే ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం, తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు. వెంటనే భోజనం ప్రత్యక్షమైంది. ఇద్దరూ గబగబా తినేశారు. తర్వాత రామయ్య, ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడం లేదు, నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు, అలాగే నా 2 పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చెయ్యి అన్నాడు. అలాగే, నీ కోరికలు తీరుతాయి అంది బండరాయి. సంతోషంగా పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రామయ్య. కానీ సీతయ్య మాత్రం, నాకు 100 సంచుల నిండుగా బంగారు నగలు కావాలి అని కోరుకున్నాడు. అతను కోరుకున్నట్లుగానే అన్నీ ప్రత్యక్షమయ్యాయి. కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య. ఆ ఆనందంలో రాయి పెట్టిన షరతు మర్చిపోయి, నా దగ్గర ఇంత ధనం ఉంది, పొరపాటున దొంగలు వచ్చి దోచుకుంటే ఎలా అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో 3 దొంగలు వచ్చి ఆ ధనం మొత్తం దోచుకెళ్ళారు. దాంతో ఉచితంగా వస్తున్నాయని ఇవన్నీ కోరుకోకుండా రామయ్యలాగా ఎప్పుడూ పని కావాలని అడగాల్సింది. అత్యాశకు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాను అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు సీతయ్య. ఆ ఊళ్ళో వారానికి ఒకసారి పశువుల సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి పశువులను అమ్మడం కొనడం చేస్తుంటారు. ఓ రోజు ఒక రైతు తన గేదెను సంతకు తీసుకెళ్తున్నాడు. ఒక దొంగ అతని గేదెను ఎలాగైనా కాజేయాలని రైతు దగ్గరకు వచ్చాడు. రైతుతో ఎన్నో మంచి మాటలు మాట్లాడుతూ స్నేహం నటించాడు. మంచివాడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. రైతు అతన్ని పూర్తిగా నమ్మాడు. కొంత దూరం పోగానే దొంగ రైతును చూసి, అన్నా, కాస్త నీ చేతిలోని కర్ర ఇవ్వు, ఇదిగో ఈ మామిడికాయలు కొట్టుకుని మళ్ళీ ఇస్తాను అన్నాడు. రైతు సరే అని గేదెను అదిలిస్తున్న తన చేతి కర్రను అతనికిచ్చాడు. వెంటనే ఆ రైతు చేతిలోని తాడును కూడా లాక్కొని, ఈ గేదె నాది, ఎందుకంటే ఈ కర్ర ఎవరి దగ్గర ఉంటే గేదె వాళ్ళదే అవుతుంది కదా, ఇక నువ్వు ఇంటికెళ్ళు అని దబాయించాడు దొంగ. అప్పుడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. రైతు బిక్కమొహం వేసుకుని ఉండిపోయాడు. ఎవరికీ చెప్పుకునే వీలు లేదు. దొంగ గేదెను తోలుకుంటూ సాగిపోతున్నాడు. రైతుకు చప్పున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పరిగెత్తి అతన్ని కలుసుకొని కంగారు పడుతూ హడావిడిగా, అన్నా అన్నా, ఈ పొదలోకి పాము దూరిపోయింది, మీద పడి కరుస్తుందో ఏమో అన్నాడు. ఆ మాటకు దొంగ భయంతో ఉలిక్కిపడి ఎక్కడా అంటూ చిందులు వేయసాగాడు. రైతు పామును కొట్టి చంపమని తొందర చేయసాగాడు. దొంగ నాకు పాము అంటే భయం అని అన్నాడు.
వెంటనే రైతు, ఆ కర్ర ఇలాతే నేను చంపుతాను అన్నాడు. అందుకు వెంటనే దొంగ గబగబా తన చేతిలోని కర్రను రైతుకిచ్చాడు. మరుక్షణం రైతు తాడు కూడా లాక్కొని, పాము లేదు గీము లేదు, నా చేతిలో కర్ర ఉంది కనుక గేదె నాదే, నువ్వు ఇక్కడి నుంచి పారిపోకపోయావో నీ కాళ్ళు విరగ్గొడతాను అంటూ బెదిరించాడు తన ఎత్తు పారినందుకు. వెంటనే దొంగ తను వెనుదిరిగి చూడకుండా పారిపోయాడు. రైతు నవ్వుకుంటూ సంతకు సాగిపోయాడు. నందనవనంలో రకరకాల జంతువులు నివసించేవి. ఆ అడవికి సింహం మృగరాజుగా ఉండేది. బాధ్యతలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా జంతువులను వేటాడేది. ఎప్పటిలాగే ఒకరోజు జంతువులను వేటాడటానికి బయలుదేరింది. అలా దారిలో వెళ్తూ ఉండగా దాని తల మీద ఓ చెట్టు కొమ్మ పడింది. దాంతో స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటికి లేచినా తలకి బలమైన గాయం అవ్వడంతో గతమంతా మర్చిపోయింది. ఎప్పుడూ హడావిడిగా ఉండే మృగరాజు చుట్టుపక్కల ఉన్న జంతువులని ఏమీ అనకుండా ఓ చోటకు వెళ్ళి కూర్చుంది. అది చూసి ఆ జీవులన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడే ఓ పావురం వచ్చి జరిగిందంతా మిగతా జంతువులకు వివరించింది. దాంతో అవన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అమ్మయ్య, ఇక నుంచి ఈ మృగరాజు బాధ తప్పింది. లేకపోతే ఎప్పుడు ఎవరిని చంపుతుందో తెలియక భయంగా గడపాల్సి వచ్చేది అనుకున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి, ఈ మృగరాజు ఇన్ని రోజులు మనందరినీ ఎంత ఇబ్బంది పెట్టింది, బతిమాలినా వినకుండా చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపేసింది. ఇప్పుడు దీన్ని కొట్టినా ఏమీ అనదు, కాబట్టి మనందరం కలిసి కొడదాం అంది. ఆ మాటలు విని మిగతా జంతువులు, వద్దు మిత్రమా, ఇప్పుడు మన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అన్నాయి. అయినా వినకుండా పెద్ద కర్ర తీసుకొచ్చి మృగరాజు తల మీద గట్టిగా కొట్టేసింది ఎలుగు. ఆ దెబ్బకు మళ్ళీ సింహానికి గతం గుర్తుకొచ్చి గర్జిస్తూ జంతువుల మీదకు దూకింది. ఇలా ఎలుగు తొందరపాటుకు మొదటికే మోసం తీసుకొచ్చింది. బొబ్బర్లంక అనే గ్రామంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. ఆ ఊరికి 10 మైళ్ళ దూరంలో దట్టమైన అడవులుండేవి. పెద్దవాళ్ళిద్దరూ భీముడిలా బలంగా ఉండేవారు. చిన్నవాడు మాత్రం చాలా సన్నగా బలహీనంగా ఉండేవాడు. చిన్నవాడి పేరు సోమయ్య. సోమయ్యకు పందులు మేపటం బాగా సరదా. ఒకసారి పందులను మేపుకుంటూ అడవి మధ్యకు వెళ్ళాడు. ఈ అడవి ఎక్కడికి అంతమవుతుందో తెలుసుకోవాలనిపించింది సోమయ్యకు. చాలా దూరం వెళ్ళాడు. రాత్రి కాగానే పందులను చెట్టు క్రింద వదిలిపెట్టి సోమయ్య చెట్టు పైకెక్కి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం కాకులు అరిచే వైపుగా బయలుదేరాడు సోమయ్య. అడవి చివరికెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. దగ్గరలో ఒక పట్టణం చాలా అందంగా కనిపించింది. ఆ పట్టణం చూడాలనిపించింది సోమయ్యకు. వెళుతూ ఉండగా దారి మధ్యలో ఎవరో ఏడవటం వినిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా, సరిగ్గా ఇంకా వారం రోజుల్లో రాజుగారి కుమార్తెను ఆ అడవిలో ఉన్న రాక్షసుడు తినేస్తాడట. మమ్మల్ని కూడా తినేస్తాడేమోనని చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ వ్యక్తి. రాక్షసుడిని ఎందుకు చంపలేదు మీరు అని ఎదురు ప్రశ్న వేశాడు సోమయ్య. రాక్షసుడు గతంలో చాలామందిని చంపేశాడు. రాజుగారి సేనలు కూడా ఆ రాక్షసుని ఏమీ చేయలేకపోయాయి. ఈ రాక్షసుడిని చంపిన వారికి రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి కూడా చేస్తాడట అని బదులిచ్చాడు ఆ వ్యక్తి. విషయం కనుక్కుందామని రాజును కలిశాడు సోమయ్య. వెంటనే రాజు తన సేనాధిపతిని పిలిచి ఇతనికి కావలసిన ఆయుధాలనిచ్చి, మీరు కూడా అతనితో వెళ్ళి రాక్షసుడి అంతు తేల్చుకోండి అన్నాడు మహారాజు. మహారాజా, ఇవేమీ నాకు అక్కర్లేదు. పందులు, పుల్లలు, అగ్గిపెట్టి, ఒక గండ్రగొడ్డలు ఇప్పించండి చాలు అన్నాడు అడిగాడు.
అన్నాడు సోమయ్య. సోమయ్య మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. అన్నీ సిద్ధం చేసుకుని అనుకున్న విధంగా అందరూ సోమయ్యతో అడవికి వెళ్ళారు. సోమయ్య తన దగ్గరున్న పందులన్నీ ఒక పూట సేపు కాల్చాడు. ఆ వాసన అడవంతా వ్యాపించింది. ఇంతలో ఆకులు చప్పుడు పెద్దగా వచ్చింది. రాక్షసుడు వస్తున్నాడనుకొని అందరూ చెట్టు చాటున దాక్కున్నారు. రాక్షసుడు రానే వచ్చాడు. సోమయ్య కాల్చిన 50 పందుల్ని గంటలో తినేసి గాఢంగా నిద్రలోకి జారాడు రాక్షసుడు. రాక్షసుడిని పరీక్ష చేద్దామని సోమయ్య ఒక బండరాతిని విసిరాడు. అది తగిలిన రాక్షసుడు చలనం కలగలేదు. రాక్షసుడు గాఢ నిద్రలో ఉన్నాడని, ఇదే అవకాశమని రాజుభట్లందరికీ సైగ చేసి సోమయ్య గండ్రగొడ్డలతో రాక్షసుడి తల నరికేశాడు. భటులంతా సోమయ్య ధైర్యానికి గంతులు వేశారు. అంతఃపురానికి వెళ్ళి విషయాన్ని చెప్పగా రాజు సంతోషించాడు. ఊరి ప్రజలంతా పండగ చేసుకున్నారు. రాజు తన కుమార్తెనిచ్చి సోమయ్యతో వివాహం జరిపించాడు. తరువాత సోమయ్యని రాజు చేశారు. ఎవరికైనా దేహబలం కన్నా బుద్ధిబలమే గొప్పదని ఈ కథ ద్వారా సోమయ్య నిరూపించాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.